సిటీ న్యూస్ కు స్వాగతం. నగర శివారు కాలనీలో వరుస చోరీలు ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. నగర శివారు కాలనీలలో వరుస చోరీలు ఆ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ఇంట్లో చోరీ జరగగా మరో 2 ఇళ్లలో చోరీ యత్నం చోటు చేసుకోవడం మరొక ముందే తాజాగా పాత హౌసింగ్ బోర్డు కాలనీలో మరో ఇంట్లో చోరీ జరగడం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా తాళం వేసి ఊరెళ్లిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దుండగులు పాత హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్న విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మల్లికార్జునరావు దంపతులు గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్లగా అర్ధరాత్రి దుండగులు గడ్డపలుగుతో తలుపులు పగలగొట్టి సుమారు 1/2 కేజీ వెండి చోరీ చేశారు. పరిసర ప్రాంతవాసులు ఇచ్చిన సమాచారంతో మల్లికార్జునరావు కుమార్తె గుడ్లవల్లేరు నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక్కడ మా నాన్నగారు వాళ్ళు ఉంటారండి. జార్జి గణేషన్లో డ్రిల్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. మల్లికార్జునరావు గారు అండి. రాత్రి హైదరాబాద్ వెళ్ళారు. ఆ రాత్రి దొంగలు పడ్డారంట. రోడ్లు ఊడ్చాము. పొద్దున్నే చూసి ఫోన్ చేసింది మాకు. 1 కేజీ వెండిను డబ్బులు పోయినాయి. బంగారం ఏమీ లేదు. మొత్తం పగలగొట్టేశారు. మేము ఇప్పుడే వచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు వచ్చేదాకా ఏమి ముట్టుకోవద్దన్నారు. పోలీసులు వచ్చి చూసి వెళ్ళారు. 1 కేజీ వెండి దాకా పోయిందండి. ఇంట్లో గెడబొలుగు పెట్టి డోర్ లాక్ ఓపెన్ చేశారు. ఆ లోపల బెడ్రూమ్కి కూడా తాళం వేశారు. అది కూడా గెడబొలుగు పెట్టి పగలగొట్టేశారు. బీరువా తాళాలు పగలగొట్టేశారు. లేదండి, వాళ్ళే తెచ్చుకున్నారు. వీళ్ళ ఇంట్లో ఉంది కానీ ఆ గెడ్డబొలుగు ఆ లోపల ఏళ్ళకే ఉంది. ఈ బయట పెట్టారు. క్యాష్ తక్కువైంది, కొద్దిగా పోయింది. జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి సూచించారు. జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను అన్ని విధాలుగా అందిస్తామని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆధ్వర్యంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలపై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల పురోగతి, జలజీవన మిషన్ పథకం, ప్రకాశం బ్యారేజీ దిగువన నిర్మించతలపెట్టిన మరో 2 బ్యారేజీల నిర్మాణం, ఎదురుమండి బ్రిడ్జి నిర్మాణం, సిఎస్ఆర్, ఎంపీ ల్యాడ్స్ నిధులు, మచిలీపట్నం పట్టణాభివృద్ధి తదితర అంశాలపై విభాగాల వారీగా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో తీర ప్రాంతాలైన అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మచిలీపట్నం పోర్టు పనులు ప్రస్తుతం 20% మేర పనులు పూర్తయ్యాయని, మొదటి దశలో 4 బెర్తుల నిర్మాణాన్ని నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని పోర్టు అధికారులకు సూచించారు. మచిలీపట్నంలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలను అధిగమించేందుకు అమృత్ స్కీమ్ ద్వారా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. మంచినీళ్ళు ఇవ్వాలి అంటే ఏ రకంగా మనం ఆ ప్రణాళిక సిద్ధం చేయాలనే దాని మీద డిస్కషన్ చేశాం. 365 రోజులు ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలి. నా 7 శాసనసభ్యులు అలాగే మంత్రివర్యులు కలిసి నెక్స్ట్ దీన్ని ఇన్ డీటెయిల్డ్గా ఈఎన్సీ గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టి జలజీవన్ మిషన్ నుంచి డబ్బులు తీసుకురావటమే కాదు, అది ఒక మంచి కన్సల్టెంట్కి ఇచ్చి వచ్చే 40-50 సంవత్సరాలు పెరిగేటువంటి వాటర్ రిక్వైర్మెంట్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళిక తయారు చేసి అది పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయమని కలెక్టర్ గారిని కోరటం జరిగింది. నెక్స్ట్ డెఫినెట్గా దీని మీద 7 శాసనసభ్యులు నేను కలిసి ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు తీసుకెళ్తాం. రెండోది, మచిలీపట్నం పోర్టు పనులు దాదాపు సంవత్సరం పై నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు దీనికి లోన్ ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఈరోజు ఆ రివ్యూలో దాదాపు 20% పనులు పూర్తయ్యాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వచ్చే సంవత్సరం మ్యాక్సిమం 18 నెలల టైంలో
పోర్టు డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది అనేటువంటిది నేను ఆశిస్తూ ఉన్నాను. డెఫినెట్గా అది కంప్లీట్ అయింది. తర్వాత ప్రకాశం బ్యారేజీ లాగా 2 బ్యారేజీలు కూడా కట్టాలనేటువంటిది మోపిదేవి మండలంలో ఒకటి, అలాగే పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి. ఈ 2 బ్యారేజీల్లో కూడా దాదాపు 4 టీఎంసీ వాటర్ కానీ మనం స్టోర్ చేసుకున్నట్లయితే కృష్ణా డెల్టాకి మనం ఇంకా బాగా సేఫ్ సైడ్లో ఉంటాం. అవి ప్రతి జూన్ మాసంలో నారు పోసుకునేటువంటి టైంలో మనకి డెఫినెట్గా రైతాంగానికి ఆ 2 బ్యారేజీలు డెఫినెట్గా అండగా ఉంటాయి. అదే రకంగా సమ్మర్లో మంచినీటి వీళ్ళు మొత్తం మచిలీపట్నం టౌన్ని 2-3 బేసన్స్ లాగా డివైడ్ చేసుకున్నారు. ఆ ఒక్కొక్క బేసన్ది కూడాను స్టార్ వాటర్ డ్రైనేజ్ కొద్ది గొప్ప చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇది బ్లూ కలర్లో ఏం పెట్టారు, ఇదంతా కూడాను ఆల్రెడీ స్టార్ వాటర్ డ్రైనేజ్ కంప్లీటెడ్. ఈ రెడ్ కలర్ ఏముంది, స్టార్ వాటర్ డ్రైనేజ్ ఎట్ టు బి కంప్లీటెడ్. దీంట్లో ఇప్పుడు మేజర్లీ వీళ్ళ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇంత స్టార్ వాటర్ డ్రైనేజ్ కట్టేశారు, కానీ ఇక్కడ నుంచి అవుట్ ఫాల్ డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వలేదు. ఈ కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కట్టిన స్టార్ వాటర్ డ్రైనేజ్ కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మరి ఎట్లా దానికి మరి అది అందుకే నేనేం చెప్పానంటే, ఏదైతే కనెక్షన్ చేయాలి క్రిటికల్ గ్యాప్స్కి సంబంధించి సెపరేట్ ఎస్టిమేట్ వేయండి. అట్లీస్ట్ అయ్యేదైనా ఫస్ట్ వెంటనే కంప్లీట్ చేసుకోవచ్చు కదా, లేదంటే బంటిమిల్లిలో BS6 టెక్నాలజీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర 2 వీలర్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ నిర్వహించింది. రాష్ట్ర 2 వీలర్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంటిమిల్లి గీతా మందిరంలో సరికొత్త BS6 టెక్నాలజీ మెకానిక్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని రాష్ట్ర 2 వీలర్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాయినేని ధర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ BS6 ట్రైనింగ్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో 4 రోజుల పాటు జరగనున్నదని తెలిపారు. రాష్ట్ర 2 వీలర్ మెకానికల్ అసోసియేషన్ నాయకులు బెంగళూరు నుండి టెక్నీషియన్లను రప్పించి BS6 ఇంజన్లపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో SK ఆసిఫ్ అలీ, అంకాల సుబ్బారావు, అక్బర్ బాషా, వెంకటేశ్వరరావు, షేక్ అహ్మద్ బాషా, నాగరాజు, గంగా పెద్ద ఎత్తున 2 వీలర్ మెకానిక్లు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున BS6 ట్రైనింగ్ ప్రోగ్రామ్ని బంటిమిల్లిలో పెట్టడం జరిగిందండి. అట్లాగే బంటిమిల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి బుదినేపల్లి, ఇంకా కల్లిండి, ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ BS6 ట్రైనింగ్లో పాల్గొనడం, పెడనం అందరూ కూడా చాలామంది పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే కృష్ణా జిల్లాలో 4 రోజులు ప్రోగ్రాం జరుగుతుంది సార్. BS6 ట్రైనింగు జిల్లా వ్యాప్తంగా ఎన్ని సంఘాలు, 13-14 సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా 3-4 సంఘాలు డివిజన్ చేసుకుని వాళ్ళు BS6 ట్రైనింగ్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అందే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పెట్టించడం జరిగింది. అట్లాగే దాని BS6 ట్రైనింగ్ ఇచ్చే బాబు గారు, అట్లాగే వాళ్ళ టీం అంతా కూడా బెంగళూరు నుంచి రావడం జరిగింది. అట్లాగే మొన్న ఈ రాష్ట్రంలో మనం పోయినసారి ఒక వారం 10 రోజుల క్రితం రాజంపేటలో పెట్టడం జరిగింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే మా మెకానిక్ సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చే టెక్నాలజీని, BS6 టెక్నాలజీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ అలీ గారు, అట్లాగే స్టేటు ఉపాధ్యక్షులు నబీ గౌరీ గారు, ట్రెజరర్ జుబేర్ గారు, అట్లాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు బాషా గారు, అట్లాగే జనరల్ సెక్రటరీ గారు బుజ్జన్న గారు, అట్లాగే బంటిమిల్లి ప్రెసిడెంట్ గారు బాజీ గారు, అట్లాగే మన ప్రేమ్చంద్ అన్న గారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మోపిదేవి జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మోపిదేవి జెడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కొక్కిలిగడ్డ గ్రామంలో గల మల్టీపర్పస్ గోడౌన్ వద్ద సబ్సిడీపై ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు ఆధ్వర్యంలో మల్లికార్జునరావు ప్రారంభించారు. సబ్సిడీపై పంపిణీ చేసే ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జెడ్పీటీసీ మల్లికార్జునరావు అన్నారు. PACS పర్సన్ ఇన్ఛార్జి ఖేతావత్తుల లీలా పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు దిడ్ల రాణి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, కె కొత్తపాలెం సర్పంచ్ కొకిలిగడ్డ మాధవి, KDCC బ్యాంక్ మోపిదేవి బ్రాంచ్ మేనేజర్ సల్మా సుల్తానా సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.